హలో గైస్, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి కంటెంట్ మీ ముందుగా చేస్తాను అనమాట. మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి మనకి దేవరా రిలీజ్ ట్రైలర్ అయితే వదలడం అయితే జరిగిందనమాట. ఈ ట్రైలర్ గురించి అనాలిసిస్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, ఆ వీడియోస్ చూసి మీకు తెలుస్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేయాలో. ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి 2:11 అయితే వదులుతారని చెప్పారనమాట. ట్రైలర్ లేట్ అయితే అయింది, 2కి అయితే వదిలారు. అండ్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్సలెంట్ అనమాట. మనకి చూపించింది ఏంటంటే క్యారెక్టర్ రివలైజేషన్ అనమాట. అండ్ అలాగే మనకి ఈ లుక్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఎన్టీఆర్ది మనం ఫస్ట్ ట్రైలర్లో చూసినంత కన్నా సెకండ్ ట్రైలర్ కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్గా చూపించారు మనకి. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, జాహ్నవి కపూర్ని ఒక సీన్ కానీ, అంటే ఈ మూవీలో మనకి చూపిస్తుంది ఏంటంటే ఎన్టీఆర్ గారు కొద్దిగా ఫస్ట్ నుంచి ఫియర్గా ఉంటారు. ఆయన ఎలా మారారు, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయ్యారు, అండ్ గంభీరంగా ఎలా అయ్యారు ఆయన మెతక నుంచి ఈ మూవీలో అయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట. చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అయితే చూపిపోతున్నారు. స్టార్టింగ్ సాఫ్ట్ క్యారెక్టర్ అయింది, ఆ సాఫ్ట్ క్యారెక్టర్ నుంచి హార్డ్ క్యారెక్టర్ ఎలా మారింది అని చూపిపోతున్నారు అనమాట. సైఫ్ అలీ ఖాన్ మనం ఎక్స్ప్రెషన్ మన ట్రైలర్ చూస్తే మొత్తం తెలిసిపోద్ది అనమాట. మనకైతే దీనిలో చూపించిన సీన్స్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. వాటర్ సీన్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. 70% అయితే వాటరే చూపించారు మనకి. అండ్ అలాగే ఆ ఫైట్ విజువలైజేషన్, విఎఫ్ఎక్స్, అండ్ అలాగే ఒక సీన్ అయితే ఉంటుంది అనమాట, వాటర్ సీన్. ఇట్స్ అమేజింగ్ అనమాట. ఎందుకంటే ఆ సీన్ మనకు చూపించినట్టు రియలైజేషన్ గుర్తొస్తుంది. నాకైతే పాత మూవీ అయితే హాలీవుడ్ రేంజ్లో గుర్తొచ్చిందనమాట. ఆ షార్క్ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్లో మనకి చూపించిన సీన్స్, విజువలైజేషన్స్ అయితే గూస్ బంప్స్ అయితే వస్తాయి అనమాట. ఈ మూవీలో మనకి ఇంకో బిగ్ థింగ్ వచ్చేసి అనిరుద్ధ్ గారి బీజిఎం అనమాట. అనిరుద్ధ్ గారి బీజిఎం ఎక్సలెంట్ అనమాట. అండ్ అలాగే మనకి సాంగ్స్ కూడా చాలా రిలీజ్ చేస్తారు కాబట్టి చాలా తొందరగా అయితే వచ్చేస్తుంది మనకి ఈ వీడియో, అది సినిమా వచ్చేసి. అండ్ మనమైతే మాట్లాడుకోవాల్సింది అయితే ఇంకొకటి అయితే మర్చిపోయాం అనమాట. ఆ సీన్స్, వాటర్లో సీన్స్, ఫైట్స్, ఆయన చూపించిన విధానం ఎక్సలెంట్ అనమాట. కొరటాల శివ ఆయనకి మంచి హిట్, అండ్ ఎన్టీఆర్ గారికి మంచి హిట్ అయితే ఆశిద్దాం. ఈ మూవీలో మనకు చూపించిన సీన్స్ అయితే విజువలైజేషన్స్, ఆ బోట్ సీన్స్ కానీ, ఆ వాటర్లో షార్క్ సీన్ కానీ మనకి చూపించింది అయితే ఎక్సలెంట్ అనమాట. అండ్ ఈ మూవీ ఇప్పటిదాకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ వచ్చిన ఫస్ట్ డే మనమైతే రివ్యూ కూడా ఇస్తామన్నమాట. అండ్ రివ్యూ గురించి మనం ఇస్తాము. అండ్ అలాగే ఈ వీడియో ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఇలాంటి న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేనైతే లీగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట దేవరా పార్ట్ 1 మూవీ గురించి. మీరు కూడా వెయిట్ చేస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వరల్డ్ వైడ్గా అయితే 27th సెప్టెంబర్న మనకైతే ఈ మూవీ అయితే వదలబోతున్నారు. ఎక్సలెంట్ అనమాట. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో